అది 2018 మార్చి నెల అర్ధరాత్రి సమయంలో ఎయిర్ ఫ్రాన్స్ 447 అనే ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక అట్లాంటిక్ మహాసముద్రంలో అడుగుపెట్టింది. అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఎట్లా క్లాస్ అయిందని ఈ వీడియోలో చూద్దాం. Let's start today episode. అర్ధరాత్రి సమయంలో ఫ్లైట్ అది 2018 మార్చి నెల అర్ధరాత్రి సమయంలో ఎయిర్ ఫ్రాన్స్ 447 రన్వే 2లో టేకాఫ్ అయింది. తర్వాత ఈ ఫ్లైట్ చాలా ఎత్తుకెళ్ళిపోయింది. అంటే నార్మల్ ఫ్లైట్ ఎల్కే ఎత్తు కంటే చాలా ఎత్తు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్లైట్ భూమి నుంచి 10,000 feet హైట్ ఉన్నది. బట్ ఈ ఫ్లైట్ 20,000 feet హైట్ ఉంది. అట్లా 20,000 feet హైట్ వెళ్ళాక కింద పడిపోయింది. ఈ విషయం పైలట్కి తెలీదు. అట్లా కింద పడిపోతూ సముద్రంలో క్రాష్ అయిపోయింది. ఇంకా అన్నలు ఈ ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ని అటాక్ ఫ్లైట్ చేశారు. ప్రతి ప్లేన్లో ప్రతి బ్లాక్ బాక్స్ ఉంటుంది. అది అన్ని ఫ్లైట్ క్లాట్ అయ్యే 10 నిమిషాలకి ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. అది ఫ్లైట్లో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటుంది. బట్ దాన్ని ఎత్తుక్తే అది కనపడలేదు, మిస్సింగ్. అప్పుడు ఆ బ్లాక్ బాక్స్ని క్లాక్ చేస్తుంటే మీ అందరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది. బ్లాక్ బాక్స్ని 20 days వరకు మనం ట్రాక్ చేస్తూ లేకపోతే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఈ క్లాస్ అయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి అది ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంత దూరం ఉన్నది అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ప్లేన్ చాలా దగ్గరలో ఉన్న దానికే క్లాక్ చేస్తుంది. దీన్ని క్లాక్ చేస్తే అది ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన ఎయిర్పోర్ట్లోనే ఉన్నట్టు గమనించారు. వెళ్ళి చూస్తే అది అక్కడే ఉంది. అప్పుడు ఈ ఫ్లైట్ని తయారు చేసే వాళ్ళు ఫ్లైట్ని ఇదిగొని ఇక్కడ వాళ్ళు తయారు చేసి ఇక్కడ బ్లాక్ బాక్స్ పెట్టకుండా ఇట్లా అతికిచ్చేస్తారు. అందుకే చాలా కోపమయ్యారు. వాళ్ళని డైల్లో పెట్టేశారు. జీవితాంతం డైల్లో. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోండి. పార్ట్ 2 కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కామెంట్ సెక్షన్ ఆగిపోయింది.